డైరీ ఆవిష్కరించిన జోర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ జాటోత్ రామచంద్ర నాయక్. టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షులు చిత్తనూరు శ్రీనివాస్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ జర్నలిస్టులు చిరకాల వాంఛ ఇళ్ల స్థలాలతో పాటుగా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి దృష్టిలో ఉందని, త్వరలోనే మీ కల నెరవేరబోతోందని అన్నారు. ప్రభుత్వానికి జర్నలిస్టులు సహకరించాలని, త్వరలోనే జర్నలిస్టుల సమస్యలు కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరించబోతోందని, అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలతో పాటుగా ఇండ్లు కూడా నిర్మించి ఇచ్చే ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి దృష్టిలో ఉందని అన్నారు. జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ టీయూడబ్ల్యూజే జై నూతన ప్రెస్ అకాడమీ చైర్మన్ గా శ్రీనివాస్ రెడ్డిని నియమించినందుకు జర్నలిస్టుల తరపున సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే జిల్లాలోని పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలతో పాటు ఇళ్లు కూడా ఇవ్వాలని ప్రభుత్వ విప్ కు విజ్ఞప్తి చేయగా సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు కొరివి ఎస్ఐ గోపి తదితరులు పాల్గొన్నారు. అనంతరం శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి కళ్యాణం సందర్భంగా జాతర పోస్టర్ను ఆవిష్కరించి ఉత్సవ కమిటీని ప్రకటించారు. చైర్మన్ గా కోర్నూరు రవీందర్ రెడ్డిని నియమించారు. ఇంటి స్థలాల సమస్యపై కూడా పరిష్కారంపై కూడా పెద్దలు రామచంద్ర నాయక్ గారు మనసు పెడతారని, ఖచ్చితంగా దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న కళను సాకారం చేస్తారని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ గారిని జర్నలిస్టులు తెలంగాణ స్టేట్ యూనియన్ ఫర్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గారికి, అదేవిధంగా పాత్రికేయ సోదరులకు, మా కాంగ్రెస్ పార్టీ సభ్యులకు, కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరు నమస్కారం. తప్పకుండా జర్నలిస్టులకు మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. తప్పకుండా అవి పరిష్కరించడానికి వారు మాటిస్తే మాట ముందుకు తీసుకునే రకం నాయకులు కాదు. స్పష్టత రావాల్సి ఉంది.